కలిపేయండి. మొత్తం అన్ని కలిసాక ఇప్పుడు హాఫ్ కప్ పేరుకున్న నెయ్యిని యాడ్ చేయండి. కరిగిన నెయ్యి కాకుండా పేరుకున్న నెయ్యి అయితే పిండి చక్కగా ముద్ద అవుతుంది. నెయ్యి ప్లేస్ లో మీరు రూమ్ టెంపరేచర్ లో ఉన్న బటర్ కూడా తీసుకోవచ్చు, లేదా నూనె కూడా యూజ్ చేయొచ్చు. బట్ నూనె వాడితే కనుక హాఫ్ కప్ కన్నా కొంచెం తక్కువ తీసుకోండి. ఇంకా ఇందులో హాఫ్ స్పూన్ వెనిలా ఎసెన్స్ ని యాడ్ చేయండి. ఇది కంప్లీట్ గా ఆప్షనల్. కుకీస్ స్మెల్ బాగుంటాయి. మీరు కావాలంటే వెనిలా ఎసెన్స్ బదులు యాలకుల పొడి కూడా కలపచ్చు. అసలు ఏమి కలపకుండా కూడా ఊరుకోవచ్చు. మనం పేరుకున్న నెయ్యి తీసుకున్నాం కదా, సో కప్ కి అంటుకున్న నెయ్యి వేస్ట్ అవ్వకుండా కొంచెం పిండి ఇందులో వేసి లాగితే మొత్తం అంతా వచ్చేస్తుంది, వేస్టేజ్ తగ్గుతుంది. ఇప్పుడు పిండి మొత్తాన్ని బాగా కలపండి. నెయ్యి చక్కగా కలిసాక పిండి పొడి పొడిలాడుతూ వస్తుంది. నేను ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టి చూపిస్తాను మీకు. చూసారా, పిండి కలిసాక ఇలా ఉంటుంది. ఇప్పుడు ముద్దలాగా అవ్వడం కోసం ఇందులో కొంచెం కొంచెంగా పాలు పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలపండి. పాలు ఒకేసారి పోయకండి, చాలా త్వరగా పిండి లూజ్ అయిపోతుంది, కుకీస్ సరిగ్గా రావు. సో ఒక్కో స్పూన్ పోసుకుంటూ కలపండి. ఇక్కడ మీరు పచ్చిపాలు